అమ్మా కార్ డ్రైవింగ్ స్కూల్ చూసే వాళ్ళందరికీ నా వందనాలు, శుభోదయం అండి. ఏ అంటే యాక్సిలరేటరు, బి అంటే బ్రేకు, సి అంటే క్లచ్. ఏ బి సి. ఏ అంటే యాక్సిలరేటరు, బి అంటే బ్రేకు, సి అంటే క్లచ్. సరే, ఇక్కడ బాగా గమనించండి. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేసుకుంటేనే బండి స్టార్ట్ అవుద్ది. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేసుకుంటేనే గేర్లోకి వెళ్ళిద్ది. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేసుకుంటేనే బ్రేక్ టచ్ అవుద్ది, బ్రేక్ ఆగుద్ది. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేయకుండా గేర్లోకి వేసుకోకూడదండి. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేయకుండా బ్రేకును కొట్టకూడదు. బాగా గమనించాలండి. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేయకుండా గేర్లోకి వేయకూడదు. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేయకుండా బ్రేకుని కొట్టకూడదు. బాగా గమనించాలండి మీరు. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేసే గేర్లోకి వేసుకోవాలి. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాతే బ్రేకుని టచ్ చేయాలి. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేయకుండా బ్రేకును కొడితే ఇంజిన్ ఆగిపోద్ది, బండి ఆగదు. ఇది బాగా గమనించండి సార్. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేయకుండా గేర్లోకి వెళ్ళదు. క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేయకుండా బ్రేక్ పడదు. క్లచ్ చాలా ఇంపార్టెంట్ సార్. కారు డ్రైవింగ్కి క్లచ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గేర్లోకి వేసుకొని క్లచ్ను నిదానంగా వదులుతూ ఉంటే మూవ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత స్టీరింగ్ అనేది ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తుందండి. ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్లచ్, తర్వాత గేర్లు, ఆ తర్వాత స్టీరింగ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్.